కాసేపట్లో మహారాష్ట్ర సీఎం పేరు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీకి చేరుకున్నారు ఇప్పటికే ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్. బీజేపీ అగ్రనేతలతో ఈ ముగ్గురు నేతల సమావేశం ఉండబోతోంది. మరి కాసేపట్లో సీఎం పదవిపై ఇప్పటికే వెనక్కి తగ్గారు షిండే ప్రకటనతో సీఎంగా ఫడ్నవీస్ కి రూట్ క్లియర్ అయినట్టే. ఎవరికి ఏ శాఖలు అనే అంశంపై మరికొద్దిసేపట్లో సమావేశం ఉండబోతోంది. ఇక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ 21 నుంచి 22 శాఖలు తీసుకునే అవకాశం ఉంది. షిండే శివసేనకి 10 నుంచి 12 శాఖలు దక్కే ఛాన్స్ ఉంది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 8 నుంచి 9 శాఖలు ఉండబోతున్నాయి. కాసేపట్లో మహారాష్ట్ర సస్పెన్స్ కి తెరపడనుంది. గత కొన్ని రోజులుగా సీఎం ఎవరు అన్న అంశంపై సాగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. మోదీ, అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని శివసేన నేత షిండే ఇప్పటికే ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ కి రూట్ క్లియర్ అయింది. అయితే సీఎం పదవిని బీజేపీ తీసుకుంటే షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలకు ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక సీఎం పదవితో పాటు సగానికి పైగా మంత్రి పదవులను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో సీఎంతో సహా గరిష్టంగా 43 మంది మంత్రులను నియమించుకునే వీలుంటుంది. షిండే నేతృత్వంలోని శివసేనకి 10 నుంచి 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 8 నుంచి 9 మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. షిండే వర్గానికి 3 కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఇప్పటికే వచ్చినటువంటి హింట్ చూస్తే ఇక సీఎంగా ఫడ్నవీస్ దాదాపు కన్ఫర్మే అనుకోవచ్చా? ఇప్పుడు జరుగుతుందంతా కూడా పోర్ట్ఫోలియో పైన కసరత్తేనా? ఎస్, డెఫినెట్గా దాదాపుగా సీఎం పదవి ఎవరికి అప్పచెప్పాలన్న దాని మీద మహాయుతి ఒక క్లారిటీకి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఏర్పాటు, అదేవిధంగా మంత్రివర్గ కూర్పు మీదనే ఇప్పుడు మరి కాసేపట్లోనే బీజేపీ అగ్రనేతలతోటి మహాయుతి నేతల భేటీ ఉండబోతుంది. సరిగ్గా సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని ఫడ్నవీస్, అదేవిధంగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఈ ముగ్గురు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ తర్వాత సీఎం అభ్యర్థి ప్రకటన, అదేవిధంగా మంత్రివర్గ కూర్పు మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ ముగ్గురు నేతలు కూడా మహారాష్ట్ర నుంచి ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలను కలిసిన తర్వాత ఒక క్లారిటీకి వస్తారు. ఆ తర్వాత సీఎం పదవి దాదాపుగా ఫడ్నవీస్ అంటే బీజేపీ అభ్యర్థినే ప్రకటించాలన్న దాని మీద ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకు సంకేతాలు కూడా నిన్న ఏక్నాథ్ షిండే బీజేపీకి ఇచ్చినారు కూడా అభ్యంతరం లేదని చెప్పడం, అదేవిధంగా అజిత్ పవార్ కావచ్చు, రామ్దాస్ అథవాలే కావచ్చు, మిగతా వారందరూ కూడా ఫడ్నవీస్ వైపు మొగ్గి చూపిన నేపథ్యంలో డెఫినెట్గా ఫడ్నవీస్కి సీఎం పదవి అప్పచెప్పిన తర్వాత ఇక మంత్రివర్గ కూర్పు ఏదైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ల కారణంగా 43 మంది బెర్తులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సగానికి పైగా అంటే 20 నుంచి 22 బెర్తులు మంత్రివర్గ బెర్తులను బీజేపీ తీసుకొని మిగిలిన వాటిలో కూడా ముఖ్యమైనటువంటి కీలక పోర్ట్ఫోలియోలను ఇటు ఏక్నాథ్ షిండే వర్గం, అదేవిధంగా అజిత్ పవార్ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు షిండే వర్గం ఒకవేళ సీఎం పదవి కనుక ఇవ్వకపోయినట్లయితే డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రిత్వ శాఖ, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ వంటి కీలక పదవులను తమ వర్గానికి ఇవ్వాలంటూ కూడా ఏక్నాథ్ షిండే వర్గం కోరుతున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు అజిత్ పవార్ వర్గం కూడా ఇప్పటికే సీఎం పదవి కోల్పోతే డిప్యూటీ సీఎం కావాలి, అదేవిధంగా కొన్ని కీలక పదవులు అయితే తమకు కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్నిటి మీద కూడా మహాయుతి నేతలు మహారాష్ట్రలోనే ఒక కూర్పుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు కూడా ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత బీజేపీ అగ్రనేతల ముందు ఏదైతే ఎన్డీఏకి సంబంధించిన అగ్రనేతల ముందు ఈ యొక్క ఒప్పందాలను పెట్టిన తర్వాత అక్కడ ఫైనల్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, బీజేపీ నేతలు తీసుకున్నటువంటి నిర్ణయమే తుది ఫైనల్ అంటూ కూడా ముగ్గురు కూడా ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారమే మరి కాసేపట్లో జరగబోయేటువంటి ఒక కీ మీటింగ్లో సాయంత్రం 5:30 గంటల తర్వాత ఆ మీటింగ్ కన్క్లూడ్ అయిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఏ రోజు ఏర్పాటు చేయాలి, డిసెంబర్ 30వ తేదీన చేయాలా లేదా జనవరి 1వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మహారాష్ట్ర అనిశ్చితి తొలగిపోయి మరి కాసేపట్లోనే సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు, మంత్రివర్గంలో ఎవరు ఎన్ని పదవులు తీసుకోబోతున్నారు అన్న దాని మీద మనకు క్లారిటీ రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.